ఈ రకమైనటువంటిది ఇది ఈ రకమైనటువంటి దాంట్లో అంత స్పష్టంగా వాళ్ళ ల్యాబ్ రిపోర్ట్లు ఇచ్చారు. ఇంక ఇంతకంటే ఇక వాళ్ళని ఏమి చెబితే ఏమి మాట్లాడితే సరిపోతుంది. సరే, ఇది ఇప్పుడు ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైతే వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా రగిలిపోతున్నారు. ఇంతటి దుర్మార్గాలకు ఒడిగెడతారా, ఇంత దుర్మార్గాలు చేస్తారా? ఎంతటి పవిత్రంగా భావించుకునేటువంటి దేవాలయంలో శ్రీవారి సన్నిధిలో ఈ రకమైనటువంటి నెయ్యిని కక్కుర్తిపడి డబ్బుల కోసం నీచానికి దుర్మార్గం, ఇంతకంటే ఇంకేమైనా పని చేసుకోవచ్చుగా, ఇంకా ఏమైనా చేసుకొని దోసుకోవచ్చుగా. ఎన్ని దోసుకున్నారు, ఎంత దోపిడీలు చేశారు, ఎంత అరాచకాలు చేశారు, ఎంతటి అవినీతికి పాల్పడ్డారు. అయినా కానీ ఇంతటి దోపిడీన తిరుమలలో స్వామివారి సన్నిధిలో నెయ్యిలో పంది మాంసం, పంది కొవ్వు, బర్రెల కొవ్వు, చేపల నూనె కలిపి ఈ రకమైనటువంటి వాటికి ఆయనకి ఆరగింపు ప్రసాదాల్లో ఆరగింపు చేసి మీరు ఈ రకంగా ప్రజలకి ఇస్తారా? మరి ఇంత దీంట్లో అంటే ఎందుకు దోచుకోవటానికి చేశారు ఈ కార్యక్రమం అని అంటే, గత 50 సంవత్సరాల నుంచి ఇస్తున్నటువంటి నందిని నెయ్యిని కాదని 2023వ సంవత్సరం ఫిబ్రవరిలో ఎందుకు మీరు కొత్త టెండర్ పిలిచి వేరే వాళ్ళకి 5 సంవత్సరాలకు ఎందుకు ఇచ్చారు? వాటికి గతంలో కూడా నాణ్యత సక్రమంగా లేదని అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఎందుకు ధర్మారెడ్డి చించి దాన్ని మడిసిపెట్టుకున్నాడు? ఎందుకు పెట్టుకున్నాడు? ఎందుకనంటే అట్లాంటి ఎందుకు దుర్మార్గానికి ఒడిగట్టారు. అందుకే కదా ఆయన ధర్మారెడ్డి అంత దుర్మార్గానికి ఒడిగట్టాడు. కాబట్టే ఆయన కుమారుడు వివాహం నిత్యమైన మరుక్షణం కార్డులు ఇస్తున్నప్పుడు సడన్గా చనిపోయాడు. ఎందుకు జరిగిందో ఆ పరిస్థితి? ఇట్లాంటి పాపాలు చేసి, ఇట్లాంటి దుర్మార్గాలు చేసి, ఇంతటి నీచాలకు పాల్పడితే ఆ భగవంతుడు చూస్తూ ఊరుకోలేక అంటున్నానని ఏమనుకోవద్దు, అనాల్సిందే, చెప్పాల్సిందే. ఇందుట్లో ఎటువంటి ఆలోచన అవసరం లేదు. మీరు చేసినటువంటి పాపాలకి, మీరు చేసినటువంటి దానికి ప్రజలు ఎంత కుమిలిపోతున్నారు, ఎంత రగిలిపోతున్నారు, ఎంతటి బాధతో వాళ్ళు అనుభవిస్తున్నారు. ఈ బాధని ఎంతటి నీచానికి పాల్పడ్డారు. ఇదే మీరు చేసినటువంటిది. పంది కొవ్వు, బర్రె కొవ్వు, చేప నూనెతో ఇచ్చినటువంటి దాన్ని దీంట్లో మిక్స్ చేసి వాళ్ళు నెయ్యి ఇస్తే మీరు ఆ నెయ్యిని ప్రసాదాలకి, దేవుడి వారికి నైవేద్యాలకు ఉపయోగిస్తారా? భక్తులకు పెడతారా? భక్తులకు పెట్టి ఈ రకంగా ఇచ్చేస్తారా? మరి జరిగింది కూడా అప్పుడే 2023లో ఈ పని చేసిన తరువాతనే ధర్మారెడ్డి గారి కుమారుడు పాప మా అబ్బాయి ఏం తప్పు చేసి ఉన్నాడు, ఈయన చేసినటువంటి అకృత్యాలకి, ఈయన చేసినటువంటి పాపాలకి, ఈయన చేసినటువంటి దుర్మార్గాలకి, భక్తుల ఎవరైతే మనోభావాలకి ఇంతటి దుర్మార్గానికి పాల్పడటంతో ఆ భగవంతుడు ఆ రకంగా శపించాడు. అప్పుడు కన్నా వాళ్ళల్లో మార్పు రాలేదు. 4వ రోజే వచ్చి ఉద్యోగంలో చేరిపోయాడు. 4వ రోజే వచ్చి మళ్ళీ మొత్తం దాన్ని చక్రం తిప్పటం మొదలుపెట్టాడు. ఏమిటి ఉన్నది ఒక్కొక్క కుమారుడు. ఆ కుమారుడు కూడా పోగొట్టుకొని అప్పుడన్నా మారాల్సింది కదా. అప్పటికీ మార్పు లేదు. ఏమిటి దౌర్భాగ్యం, ఏమిటి దుర్మార్గం? అరే రే 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 ఇది ఏంటంటేనే రక్తం మరిగిపోతుందండి. అంటే